సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు మరియు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. ఎస్ అండి, మనలో చాలా మందికి భయం అనేది వెంటాడుతూ ఉంటుంది. ఆ భయాన్ని పారద్రోలాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటారు కదా. గురుగారు ఒక మంచి మార్గాన్ని అయితే తెలియజేస్తా అంటున్నారు. ఏమిటి ఆ మార్గం? మనమంతా కూడా ఖచ్చితంగా తెలుసుకొని ఫాలో అవ్వాల్సిందే అండి. ఏంటి గురుగారి మాటలు విందాం. గురుగారు నమస్కారం. గురుగారు పరమేశ్వరార్పణం. గురుగారు, భయం కానీ కొన్ని శత్రు బాధలు ఇవన్నీ కూడా ఏదో ఒక రూపంలో మనిషిని ఏదో ఒక రకంగా వెంటాడుతూనే ఉంటాయి. ఏదో ఒక పరిస్థితుల్లో దానికోసం మార్గాల్ని వెతుకుతూ ఉంటారు. ప్రస్తుత కాలంలో కూడా ఎవరో ఒకరు ఏదో విధంగా బాధపడుతుంది. నరదోషాన్ని, శత్రు బాధలు, చాతబడులు కూడా జరుగుతున్నాయి. గురుగారు, ఏంటి వీటన్నిటికీ కూడా మాకు ఒక మార్గం కావాలి, మంచి ఉపశమనం కావాలి, రిజల్ట్స్ ఉండాలి అంటే ఏం చెప్తారు? ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభోశాంతం రామదూతం నమామ్యహం అంటాం మనం. అవును గురుగారు. ఇటువంటి వాటన్నిటి నుంచి కూడా రక్షించేటువంటి వాడు ఎవరైనా ఉన్నాడు అంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు. అయితే ప్రధానంగా వీటిలో మనం కొన్ని తెలుసుకోవాలి. ఈ బాణామతి, చేతబడి, చిల్లంగి ఇటువంటి అనేక రకాలుగా కొంతమంది ఎదుగుతుంటే ఓర్వలేక ప్రయోగాలు చేస్తారు కొంతమంది. దీనికి సంబంధం లేకుండా సాధారణంగా ఉండేటువంటి స్థితిగమనంలో అమావాస్య వచ్చింది, మంగళవారం వచ్చింది, అష్టమి వచ్చింది అన్నప్పుడు ఎర్రటి అన్నము, గుమ్మడికాయలు అవి తీసుకెళ్లి నడి రోడ్డు మీద పడేసేస్తారు. దాన్ని భూత బలి అంటారు. ఆ భూత బలి అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ ఒక్క పెట్టినటువంటి పదార్థాన్ని ఆ ఒక్క గ్రామం చుట్టూతా కూడా ఉండేటువంటి భూత ప్రేత పిశాచ ఉగ్రభూతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దాన్ని ఆహారంగా తీసుకోవడానికి వస్తాయి. ఆ వచ్చినటువంటి సమయంలో ఏ వస్తువు అంటే ఏ వాహనమో ఎవరైతే వాటిని మించి అలా వెళ్ళిపోతూ ఉంటారో ఈ పిశాచ గమనం అనేది వాళ్ళని వెంబడిస్తుంది. అప్పటి వరకు కూడా ఒకలా ఉన్నటువంటి వీరి జీవితం ఆ తర్వాత నుంచి రకరకాలుగా మారిపోయి ఇక స్తబ్దత అంటే లేజినెస్, బద్ధకం అనేటువంటిది ముందు ఏర్పడుతుంది. భయం అనేటువంటిది ఏర్పడుతుంది. ప్రతి చిన్నది భయంగానే ఉంటుంటుంది. బెదురు చూపులు అంటారు చూశారండి, అలా కళ్ళు చూపడం, పిచ్చి చూపులు అంటుంటారు. ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టు అరిచేస్తూ ఉంటారు. నిద్ర కూడా పట్టదు, అరిచేస్తారు. గుండెల మీద ఎవరో వచ్చి బలంగా కూర్చున్నట్టుగాను రకరకాలుగా ఉంటుంటాయి. ఇటువంటి వాటి నుంచి పూర్తిగా బయటికి రావాలి అంటే ఆంజనేయ స్వామి వారికి కొన్ని ఆరాధనలు చాలా అవసరం. మామూలు రోజుల్లో చేసేటువంటిదే ఒక విధానంగా మనకు ఫలిస్తున్నప్పుడు ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన విషయాలలో కాస్త ఏదైతే కనుక తృప్తికర విధానం ఏర్పడుతుందో, వృద్ధికర విధానం ఏర్పడుతుందో, రెండు రకాలుగా ఏదైతే ఏర్పడుతుందో ఆ విధానం రోజున ఆంజనేయ స్వామి వారికి మనం ఏదైనా కనుక చేసినట్లయితే 1000 రెట్లు మనకు అది వజ్ర కవచము అని అంటారు. ఆ వజ్ర కవచము వల్లే మన చుట్టూతో కూడా ఆగిపోయి ఉంటుంది, అది ఏర్పడుతుందమ్మా. అది ఎలా అన్నప్పుడు రేపు 18వ తారీఖు శనివారం పంచమి, ఆంజనేయ స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఏ 18 గురుగారు? జూలై 18. చాలా అంటే చాలా విశిష్టమైనటువంటి పర్వదినం. ఓకే గురుగారు. ఆ రోజు నాడు మామూలుగా ఆ రోజును పురస్కరించుకొని మేము కాటేదాన్లో ఉన్నటువంటి శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉందండి. అక్కడ ప్రతీది అంటే ఆంజనేయ స్వామి వారు వృద్ధ వానర రూపం అంటే ముసలిగా ఉన్నటువంటి కోతి రూపంలో అప్పుడప్పుడు వచ్చి అక్కడ తిరిగి వెళ్తూ ఉంటారు. ఆ దేవాలయ ప్రాంగణానికి ఆయన క్షేత్రపాలకుడు అనేటువంటిది ఒక పేరుంది. ఎవరికైనా గాలి ధూళి అదేనా పట్టి నానా ఇబ్బందులు పడుతున్నారు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు, ఏదో ఆత్మలు పట్టినట్టుగా రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, అరుస్తున్నారు అనేటువంటి వాళ్ళని ఆంజనేయ స్వామి వారి దగ్గరకు తీసుకొచ్చినప్పుడు అందులోంచి వాళ్ళకి బయటపడిపోతున్నారు అనేటువంటిది అక్కడ ఉంది. అక్కడ ఉండేటువంటి వారికి కూడా కొంతమందికి వృద్ధవానర రూపమునందు అంటే కోతి మామూలుగా అందులోని కాస్త విశేషంగా ఉండేటువంటి ఆకృతిలో దర్శనం ఇచ్చారని చెప్పి చాలా మంది అక్కడ ఆ స్వామి వారికి ప్రత్యేకంగా శతకలశాభిషేకం ఆ రోజు. శతకలశాభిషేకం పానకంతో బెల్లం పానకం, మిరియాలు బెల్లము దంచి ఆ పానకంతో శతకలశాభిషేకం స్వామివారికి. అలాగే ఇప్పుడు ఏదైతే ఈ ఒక నెగిటివ్ ఎనర్జీ, నరదిష్టి, నరదృష్టి, నరఘోష అనేటువంటి వాటితోటి శారీరకంగా మెంటల్గా అప్సెట్ అయిపోయి శత్రువుల నుంచి ఇబ్బందులు పడుతూ నానా రకాలుగా అరిష్టాలన్నీ అనుభవిస్తూ బయటికి రాలేక ఎట్లానా భగవంతుడు అనుకుని చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఏదో శరీరంలో ఇబ్బంది, హాస్పిటల్కి వెళ్తారు, టెస్టులు చేస్తారు, ఏమీ ఉండదు, అంతా నార్మలే. కానీ వాళ్ళ బాధ చెప్పుకోలేరు. వీళ్ళు చెబితే ఎవరు నమ్మలేరు.
అటువంటి వారు కనుక ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ రోజు నాడు సాయంత్రం మనకు 4:30 తర్వాత మొదలవుతుందమ్మా. అవునా గురు, రావచ్చా గురుగారు? శుభ్రంగా రావాలి ప్రతి ఒక్కరు కూడా. ఆ సిచ్యువేషన్ ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి స్వామివారి లోహపు విగ్రహానికి వారి స్వహస్తాలతో ఆ నువ్వుల నూనెలో ఇంకొక 7 రకాల ద్రవ్యాలు అందులో వేస్తారు. ఆ నువ్వుల నూనెతో స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకం చేయించిన తర్వాత ఆ నూనె ఏదైతే ఉంటుందో వారికి ఇచ్చి పంపిస్తాం. అది ఇంటికి పంపిస్తాం. దాంతో వాళ్ళు ఏం చేయాలనేటువంటి విషయం విడిగా మేము వివరిస్తాం ఖచ్చితంగా. కానీ వారి స్వహస్తాలతో మాత్రం ఖచ్చితంగా వచ్చే అభిషేకం కనుక చేసుకోగలిగితే ఎంతకాలం నుంచో ఈ నరదృష్టి వచ్చి నరఘోష అనేటువంటి వచ్చి చేసేటువంటి పనులు ఆగిపోయి, తింటుంటే అరగక, కొత్త బట్టలు వేసుకుంటే ఓర్వలేక, వ్యాపారం నష్టపోవటమే కాకుండా గాలి ధూళి అని చెప్పి షాపుల్లో నిమ్మకాయ పెట్టినటువంటి నీళ్ళు రోడ్డు మీద పూసేస్తే అది తొక్కి మెంటల్గా టార్చేటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా ఆ రోజు నుంచి 72 గంటలు, ఇంకా చెప్పాలంటే స్పాట్లో అక్కడ అభిషేకం చేసుకున్న వాళ్ళకి మాత్రం, ఆ మంత్రం వింటూ అభిషేకం చేసుకున్న వాళ్ళకి మాత్రం రోమాలు నెక్కబురుచుకొని మనకు ఒంటి మీద నుంచి ఒకటి లాగేస్తే ఎలా అయితే ఉంటుందో ఆ ఒక్క విధానం అక్కడే స్పాట్లో వాళ్ళు అనుభవిస్తారమ్మా. తర్వాత 72 గంటల్లో పూర్తిగా అందులోంచి వాళ్ళు బయటపడేటువంటి అద్భుతమైన దివ్య యోగం ఆ రోజు. శతకలశాభిషేకం ఆంజనేయ స్వామికి. అసలు ఆంజనేయ స్వామికి జస్ట్ ఒక మంత్రం చదివితేనే మనకి టెంపుల్ కి వెళ్తేనే ఒక వైబ్ కలుగుతుంది. అలాంటిది ఒక మంచి రోజున శతకలశాభిషేకం ఆయిల్ స్వస్థాలతో చేసుకోవచ్చు అంటున్నారు. 7 మూలికలు అంటున్నారు. 7 మూలికలు ఈ నూనెలో కలుపుతామమ్మా. ఈ 7 మూలికలు నూనెతో కలిపినప్పుడు ఏమవుతుందంటే స్వామివారి మీద అభిషేకం చేసి అదే అలా స్వామివారి నుంచి కిందకి వెళ్ళిపోతున్నప్పుడు మన శరీరం నుంచి పెట్టిన నలుగు పిండి బాగా ఉద్దేశం కింద పడేస్తే ఎలా అయితే కనుక మట్టి దుమ్ము పోయినట్టు ఉంటుందో ఆ రకంగా ఏదో లాగేశాడు మన శరీరం నుంచి బయటికి వెళ్ళిపోయింది అనేటువంటిది. ఇంకా వాళ్ళకి తెలిసేటట్టుగా చెప్పాలంటే ఒక 10 కిలోల రాయిని మనం పట్టుకుంటాం, చాలా బరువు అనిపిస్తుంది, కింద పెట్టేస్తే ఎలా ఉంటుంది, కింద పెట్టేస్తే ఆ ఫీలింగ్ ఆ క్షణంలో కలుగుతుందమ్మా. అదైతే చాలా అద్వితీయము. ఈ రకంగా మెంటల్ టార్చర్ అనుభవించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా సదవకాశం అది. వీరితో పాటు అందరూ కూడా పాల్గొనవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఆంజనేయ స్వామి దైవారాధన చేయాలని చాలా మంది అనుకుంటారు. బలం కావాలి, ఆత్మస్థైర్యం కావాలి, ఇలాంటి సమస్యలతో సఫర్ అయ్యేవారు అదర్ పర్సన్స్ కూడా అటెండ్ అవ్వచ్చు అనుకుంటారు. మనం పిల్లల్ని చూస్తాం, చిన్నపిల్లలు రాత్రిపూట బయటికి వెళ్ళాలంటే భయం అంటారు. శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అనుకుంటే వచ్చేస్తారు పిల్లలు. అసలు ఎంత ధైర్యం వస్తుంది. అలాంటిది ఆ రోజు ఎవరైనా పాల్గొనవచ్చు అని నాకు. ప్రతి ఒక్కరు ఈ సమస్యనే కాదు, మామూలుగా కూడా ఎవరైనా అభిషేకం చేసుకోవచ్చు. ప్రధానంగా ఇటువంటివి నెగిటివిటీ అనేటువంటిది అనేక రకాలుగా ఉంటుంది. దాంతో మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా అందులో పాల్గొనడం చాలా మంచిది. చాలా అసలు చిన్న మార్గం తెలియజేస్తారు అనుకున్నాను గురువు గారు, కానీ అది మన నుంచి వెళ్ళిపోయేలా తరిమి కొట్టేలా అద్భుతమైన మార్గాన్ని మాకు మా ప్రేక్షకులకి నేను చెప్పింది పూర్తిగా గమనించాల్సింది ఏమిటి అంటే అది వెళ్ళిపోవటమే కాకుండా మరలా ఆ నెగిటివ్ రాకుండా వజ్ర కవచము వలె అది ఎప్పుడూ కూడా చుట్టూతా కాపాడుతుంటుందమ్మా. ఆ నూనె కూడా అభిషేకం చేసింది ఇస్తానున్నా, అది ఏం చేయాలో కూడా చెప్తా. అది చేసుకోగలిగితే తప్పకుండా 12 సంవత్సరాలైతే గ్యారంటీ, దాని నుంచి రక్షణ. ఇంకా అంతకు మించి ఏం కావాలి. చాలా ధన్యవాదాలు గురుగారు, మంచి మార్గాన్ని మాకు మా ప్రేక్షకులకు పరిచయం చేసినందుకు. నమస్కారం గురుగారు. చూసారు కదా వ్యూయర్స్, జూలై 18న ఆంజనేయ స్వామి శతకలశాభిషేకం చాలా మంచిగా అనిపిస్తుందండి. ఈవెంట్ అయితే ఎలా జరగబోతుంది అనేది గురువుగారు తెలియజేశారు. మీరందరూ కూడా ప్రత్యక్షంగా పాల్గొనాలి అనుకుంటే గనక, ఈ సమస్యలకు సంబంధించి మీకు సొల్యూషన్ కావాలి, పరిష్కార మార్గాలను వెతుకుతూ ఉంటారు కదా, ఒక్కసారి స్క్రీన్ పై నెంబర్ ఉంటుందండి, కాల్ చేసి మిగతా వివరాలని తెలుసుకోవచ్చు. నమస్కారం.